హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. సో అగైన్ అనదర్ వీడియో. సో ఈ వీడియో మీకు చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అయితే నేనైతే క్లారిటీ చేసేద్దాం అనుకుంటున్నా. మీ డౌట్స్ కాదు, నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇస్తున్నా. నా ఇన్ఫర్మేషన్లోనే మీ డౌట్ ఉంది. సో మ్యాటర్లోకి వెళ్ళే ముందు, ఆ డౌట్స్ ఏంటో చెప్పే ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇవాళ మ్యాటర్లోకి వెళ్తే, మనకు జొమాటోలో లాభం ఉంటుందా? సో దానివల్ల మనకి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా? ఇంట్లో నుంచి చేసుకోవడం పాసిబులా? ఒక్కరితో మెయింటైన్ చేయడం అవుతుందా? ఇంకేంటి, మనకు ఎంతవరకు అమౌంట్ కట్ అవుతుంది? సో నేను ప్రైజెస్ ఆల్రెడీ చెప్పేసాను మీకు, మెనూ కార్డ్‌లో ఎలా పెట్టుకోవాలో. సో మనకు దాని ప్రకారం మనకు జొమాటో, స్విగ్గీ వాళ్ళ డబ్బులు, వాళ్ళ పర్సంటేజ్ కట్ చేస్తే మనకి ఎంతవరకు డబ్బులొస్తాయి? సో అన్నది మనం ఈ వీడియోలో క్లారిటీ చేసేద్దాం. సో ముందుగా అయితే ఫస్టు, క్లౌడ్ కిచెన్ వల్ల మనకేమన్నా ప్రాఫిట్ ఉంటుందా? ఉంటుంది. సో అది మీరు కష్టపడుకోవాలి. కష్టపడితేనే వస్తుంది. ఫ్రీగా అయితే రాదు. 1, 2 ఆర్డర్లకి డబ్బులు లాభం రావాలంటే రాదు. అండ్ మీరు ఎప్పుడో ఒకసారి అకేషనల్‌గా ఆన్ చేసుకొని, అకేషనల్‌గా ఆఫ్ చేసుకుంటే రాదు. ఓకేనా? సో మీకు లాభం ఏంటి అనంటే, కష్టపడాలి, ఆర్డర్స్ ఎక్కువ రావాలి, మీరు మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, క్వాంటిటీగా ఇవ్వాలి, ఫ్రెష్ ఫుడ్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఇస్తే మీకు ఆర్డర్స్ పెరుగుతాయి. ఆర్డర్స్ పెరగడం వల్ల మీకు డబ్బులైతే లాభం ఉంటుందన్నమాట. సో ఈజీగా నాకైతే ఇప్పుడైతే వీక్‌కి 10,000 మిగులుతుంది. అంటే నా ఖర్చులన్నీ పోను నాకు వీక్‌కి 10,000 మిగులుతుంది. అంటే నేను ఆడికి కొంచెం ఐటెమ్స్ తక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొకటేంటంటే, నేను అప్పుడప్పుడు సారీ. సో నేనేంటంటే, ఇంకా అప్పుడప్పుడు నేను ఆఫ్ చేసేస్తుంటాననమాట కిచెను. నాకు వేరే వర్క్ ఏదన్నా ఉన్నా, అండ్ నిద్రొస్తున్నా నేను ఆఫ్ చేసేసుకుంటా. అది నా ప్రాబ్లమ్, నా మెయిన్ వీక్‌నెస్. సో అలా అనమాట. మీరు కష్టపడితేనే వస్తాయి. కష్టపడితే ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ వస్తే మీకు ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ప్రాఫిట్టా లేదా అనంటే ప్రాఫిటబులే. అండ్ ప్రాఫిటబుల్ ఏంటి అనంటే, మనకు ఆల్మోస్ట్ ఇది ఎలా అంటే, ఇప్పుడు 100 మనకి 60-70% ప్రాఫిట్ ఉంటది మనకి. సో అందరూ చెప్తుంటారు వేరే ఛానల్ వాళ్ళు, మనకేం మిగలదు. నేను ఆల్రెడీ చాలా ఛానల్స్ చూసాను. ఏం రాదు, ఏం రాదు అంటారు. అదంతా ఫేక్, డుమ్కీ కొడుతున్నారు. సో ఆళ్ళేంటంటే చెప్పడం ఇష్టం ఉండదు. కొంతమందికి ఎలా ఉంటదంటే, చెప్తే వాళ్ళకి బిజినెస్ అవ్వదేమో. ఇది చెప్తే అందరూ కిచెన్ స్టార్ట్ చేసుకుంటారు. సో వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి లాస్ వస్తది. కొంతమంది ఒక్కొక్కరి మైండ్ సెట్ అలా ఉంటది. మనం ఆ టైప్ కావద్దు కాబట్టి మనం పబ్లిక్‌గా చెప్పేస్తాం. నేను ఆల్రెడీ నాకు ఎంత బిజినెస్ అయిందో ఒక వీడియోలో, షార్ట్ వీడియోలో కూడా పెట్టేసాను మీకు. షార్ట్ వీడియో కాదు, మెయిన్ వీడియోలో కూడా, ఒక వీడియోలో నాకు పేమెంట్, వీక్లీ పేమెంట్ కూడా వచ్చిందనుకుంటా, అంటే స్క్రీన్ రికార్డ్ చేసినప్పుడు. సో ఇంకోటి ఏంటి అనంటే, మనకు ప్రాఫిట్ ఎలా ఉంటుంది, ఎంతలో ఉంటుంది అనంటే, ఫర్ సపోజు నాకు కర్డ్ రైస్ 109 పెట్టాను, అంటే 110 రూపాయలు పెట్టాను అనుకో. నా కర్డ్ రైస్ 110 రూపాయలు అయితే, వాళ్ళు ఎంత అమౌంట్ పట్టుకుంటారంటే, వాళ్ళు ఆల్మోస్ట్ నాకు 30-40 రూపీస్ పట్టుకుంటారు. సో 100లో మనకు 110లో 30 రూపీస్ తీసేస్తే 80 రూపీస్ అనమాట. 80 రూపీస్లో నాకు కర్డ్ వచ్చేసి 10 రూపీస్ పడుతుంది, రైస్ వచ్చేసి 10 రూపీస్ పడుతుంది, అండ్ మిగతా పోపు బాక్సెస్ అంతా 15 రూపీస్ పడుతుంది, అంటే 35 రూపీస్. సో 80లో 35 తీసేస్తే ఎంత అవుతుంది? 45 రూపీస్. అండ్ ఒక కర్డ్ రైస్లో నాకు 45 రూపాయలు లాభం అనమాట. నేను చెప్పిన ఈ 35లో గ్యాస్, రైస్ అన్నీ పోతాయన్నమాట. ఎందుకంటే నేను రైస్ ఒక్కదానికే వండను కదా, చాలా దాంట్లో వండింటా. నేను ఒక 2 కేజెస్ రైస్ మార్నింగ్ వండేస్తాననమాట. సో ఆ రైస్‌లోనే నేను కర్డ్ రైసు, లెమన్ రైసు, పులిహార, వైట్ రైస్, అన్నీ, జీరా రైస్, ఆ ఒక్క రైస్‌తోనే చేస్తాను. సో నాకు అంతే పడతదనమాట. సో గ్యాస్ ఖర్చు, మనం ఒక ఐటెమ్‌కి 5 రూపీస్ పడిందనుకో, ప్యాకింగ్ ఖర్చు 3 రూపీస్, 4 రూపీస్ పడతది. అండ్ పెరుగు అన్నీ కలిపి కూడా నాకు 35 రూపీస్ పడుతుంది. సరే 40 చేసుకుందాం. 40 రూపీస్. ఒక కర్డ్ రైస్ మీద 40 రూపీస్. ఒకరు ఒక ఆర్డరే పెట్టుకోరు కదా! అంటే నాకు ఓన్లీ ఒక్కొక్కసారి కర్డ్ రైస్ కూడా ఒకటే వస్తుంది. బట్ నాకు కర్డ్ రైస్ ఒకటే రాదు కదా! లెమన్ రైస్ వస్తుంది, పులిహోర వస్తుంది, సాంబార్ వస్తుంది, రసం వస్తుంది. సో అన్నీ వస్తాయి. సో వాటిలో ఒక్కొక్క దాని మీద 40, 50 ఏసుకున్నాం. సో ఇప్పుడు ఒక ఆర్డర్‌లో నాకు 4 ఐటెమ్స్ వచ్చాయి. సో 4 ఐటెమ్స్ వచ్చినప్పుడు మనకు 4 ఐటెమ్స్‌కి వాళ్ళిచ్చిన ఎంఆర్‌పీ ప్రైస్ 300 అయింది. 300లో మనకెంత కట్ అయితుంది? 100 రూపీస్, 100 కట్ చేయరు. 300 అయితే మనకు 80 రూపీస్, 75 అలా కట్ చేసుకుంటారు. సో 75 కట్ చేసుకుంటే 200.
75 కూడా కట్ చేసుకోరు. సారీ 60-80 అనమాట. అది మీకు డెలివరీ డిస్టెన్స్‌ని బట్టి కట్ అయితుంది. సో, 60-80 సో, మనం మినిమమ్ 70 యేసుకుందాం. 370 పోతే 230 రూపీస్ అనమాట. దాంట్లో మనకు ఖర్చు వచ్చేసి ఒక 60 రూపీస్ పడతది. సో, 230లో 60-70 రూపీస్ మనం ఖర్చు మైనస్ తీసేస్తే ఆల్మోస్ట్ 140 వరకు మన ప్రాఫిట్ ఒక ఆర్డర్ మీద. సో, ఆ విధంగా 10 ఆర్డర్‌లు వచ్చాయనుకోండి 1500 ప్రాఫిట్. సో, మనం ఇంట్లోనే ఉంటాం. మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకు ఇప్పుడు హోటల్ పెట్టుకుంటే వాటికి రెంట్ కట్టాలా, మెయింటెనెన్స్ కట్టాలా, బిల్లులు కట్టాలా, జీఎస్టీ, పవర్ బిల్స్ అన్నీ దాంట్లో వస్తాయి. ఇక్కడ ఇంట్లో ఏంటంటే మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్న ఐటమ్సే కాబట్టి సో, మనకి రెంట్ అవసరం రెంట్ మనకు హౌస్ రెంట్‌లో వెళ్ళిపోతుంది. ఓన్ హౌస్ అయితే అది కూడా లేదు. మాది రెంటల్ హౌస్ కాబట్టి మాకు రెంట్ పడతది. సో, అలాగా అనమాట. ఫర్ సపోజ్ మీకు డైలీ ఒక 10 ఆర్డర్స్ వచ్చాయనుకోండి. 10 ఆర్డర్స్ మీద మీకు ఆల్మోస్ట్ 1200-1500 ప్రాఫిట్ ఉంటది. 10 ఆర్డర్స్ మీద. అది మీరు పెట్టే ప్రైస్‌ని బట్టి ఉంటది. సో, నేను చెప్తున్నా మీరు పెట్టే ప్రైస్ మీరు డిసైడ్ అయ్యి మీరు ఒక క్యాలిక్యులేషన్ చేసుకొని పెట్టండి. నేను ఆల్రెడీ మీకు ఆ క్యాలిక్యులేషన్ చెప్పాను. మెనూ కార్డ్ ప్రిపరేషన్ అని ఉంటది. మీరు ఆ వీడియో క్లారిటీగా చూస్తే మీకు ప్రైజెస్ ఎలా పెట్టాలి అన్నది ఒక క్లారిటీ వస్తుంది. లేదు మీకు ప్రైజెస్ పెట్టడం రాదు అని అంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీరు ఐటెమ్ చెప్తే నేను ఆ ప్రైజెస్ ఎలా పెట్టాలన్నది నేను చెప్తాను. సో, అది విషయం అనమాట. అండ్ ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్ చూసానండి. చాలా ఛానల్స్ చూసాను. సో, వాటిలో ఏంటంటే వాళ్ళకి ప్రాఫిట్ ఏముండదు. జస్ట్ ఏదో మాకు టైం పాస్ చేస్తున్నామని. సో, ఒక్క విషయం క్లారిటీగా చెప్తున్నా. టైం పాస్ కోసం అయితే ఎవడు క్లౌడ్ కిచెన్ పెట్టుకొని దాని మీద అదే పనిగా వాళ్ళ ఫ్యామిలీ అంతా వర్క్ చేయరు అండి. టైం పాస్‌కి అయితే ఎవ్వడు చేయడు. ప్రాఫిట్ ఉంటేనే చేస్తారు. సో, టైం పాస్ చేసే వాళ్ళైతే 1 మంత్, 2 మంత్స్ చూస్తారు. తర్వాత బోర్ కొట్టి వదిలేస్తారు. సీరియస్‌లీ చెప్తున్నా మీరు పక్కన వాళ్ళ వీడియోలు, ఆ వీడియోలు, ఈ వీడియోలు చూసి ఎర్రి పుష్పాలు అవ్వకండి. కష్టాన్ని నమ్ముకోండి. ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కష్టంతో పాటు రుచి కూడా కొంచెం మెయింటైన్ చేయాలి. బేసికల్‌గా మీరు ఈ బిజినెస్ పెట్టాలంటే నిజంగా మీకు కుకింగ్ అంటే ఇష్టం ఉంటేనే పెట్టుకోండి. సీరియస్ చెప్తున్నా. లాభం ఉంటది ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అంటే కాదు. మీకు కుకింగ్ అంటే ఇష్టం ఉండాలి. కుకింగ్ అన్నది ప్యాషన్. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. నాకు కోపం వచ్చిన వంట చేస్తా, నాకు బాధ వచ్చిన వంట చేస్తా, నాకు ఏదైనా బియ్యం తోచకపోతే నేను పోయి కిచెన్‌లో పోయి వంట చేస్తాను అనమాట. అంటే ఏదో ఒకటి కొత్త ఐటెమ్ రోజుకో వెరైటీ. సో, అలా ఉన్న వాళ్ళైతేనే క్లౌడ్ కిచెన్ పెట్టుకుంటే నడుస్తది. అండ్ ఒక్కరే ఈ కిచెన్ రన్ చేయగలరా అంటే స్టార్టింగ్‌లో రన్ చేయగలరు. తర్వాత కొంచెం ఒకరి హెల్ప్ అయితే అవసరం ఉంటుంది. స్టార్టింగ్‌లో అంటే పెద్ద ఆర్డర్స్ రావు కాబట్టి సరిపోతుంది. సో, నెక్స్ట్ ఆర్డర్స్ కొన్ని రోజుల తర్వాత ఆర్డర్స్ పెరిగినప్పుడు ప్యాకింగ్‌కి అన్నీ ఒకేసారి 2, 3 ఆర్డర్‌లు వచ్చినప్పుడు ఇబ్బంది అయిద్దనమాట. అంటే ఒక ఆర్డర్ వస్తే చేసేసి ఇచ్చేయొచ్చు. అట్ ఏ టైమ్ మనకి 2 ఆర్డర్స్, 3 ఆర్డర్స్, 4 ఆర్డర్స్ నాకు ఒక్కసారి అట్ ఏ టైమ్ 7 ఆర్డర్స్ వచ్చాయి. వితిన్ 2-3 మినిట్స్ గ్యాప్‌లో ఒక ఆర్డర్‌కి 2-3 మినిట్స్ గ్యాప్ ఆర్డర్‌లో అండ్ దాంట్లో ఒక్కొక్క దాంట్లో 6 ఐటెమ్స్, 7 ఐటెమ్స్ కూడా ఉన్నాయి. సో, నేను మేనేజ్ చేసుకొని ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ లేట్ కూడా అయింది. బట్ అయితే ఇచ్చేసాను. సో, అలాగా అనమాట. ఈ బిజినెస్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఉంది. సో, 50-60% ప్రాఫిట్. అంటే మీరు ₹100 పెడితే మీకు ₹50 వస్తుంది. ₹1000 పెడితే 600, 500 నుంచి 600 వస్తది. సో, క్లారిటీగా చెప్తున్నా. పక్కనోళ్ళ వీడియోలు చెప్పారని చెప్పేసి మీరు దాంట్లో ప్రాఫిట్ లేదా ఏం పెడతాంలెండి. ఎవరన్నా పక్కనోళ్ళు మీరు చేయాలన్నా పక్కన డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ నేనైతే డిస్కరేజ్ చేయదలుచుకోలేదు. ఏదైనా సరే ధైర్యంగా పెట్టండి నడుస్తది. లాభం అయితే ఉంటుంది. అర్థమైందా? మీ వెనకాల వాళ్ళు చెప్తారు, వాళ్ళ వీడియో చూసాను నేను. వాళ్ళ వీడియోలో వాళ్ళకేం ప్రాఫిట్ రాదంటే ఏదో వాళ్ళు టైం పాస్‌కి చేస్తున్నారంట. టైం పాస్‌కి ఏ ఎదవ చేయడు. నేను చెప్తున్నా. ఆ ఎదవల మాటలు వింటే మనం ఎదవలవుతాం. సో, నేను అదే క్లారిటీగా చెప్పేస్తున్నా. ఓకేనా? సో, ఇది విషయం అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్‌తో బయటకొచ్చేద్దాం. అండ్ ఇంకొకటి సూన్ మనకైతే నాకు ఆల్మోస్ట్ ఆర్డర్స్ అయితే ఇప్పటికైతే 400+ అయ్యాయి. సో, నేను 500 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఒక వీడియో చేస్తాను. సో, నా ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది సూన్ ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. ఓకేనా? సో, మీ డౌట్స్ అయితే క్లారిటీ అయిపోయిందనుకుంటా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు. లేదంటే కామెంట్ చేయొచ్చు. మీరు కామెంట్ చేస్తే బెటర్. నాకు రీచ్ అవుతుంది నా ఛానల్ అనమాట. అండ్ దయచేసి ప్లీజ్ వీడియోలైతే
ఎండ్ వరకు చూడండి. అలానే వీలైతే ఇంకొకసారి మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి కూడా చూడండి. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు మళ్ళీ అడగకండి ప్లీజ్. అర్థం చేసుకోండి. అంటే నేను ఆల్రెడీ చెప్పిన దాన్ని నేను మళ్ళా టైప్ చేయాలంటే నాకు కొంచెం ఇరిటేషన్‌గా ఉంది. ఇరిటేషన్ కాదు, కొంచెం ఇబ్బందిగా ఉంది. అరే! ఆల్రెడీ చెప్పాను కదండీ వీళ్ళు వీడియోలు క్లియర్‌గా చూడకుండానే వచ్చేస్తున్నారా? అంటే ఫస్ట్ మీరు వీడియోలు చూస్తే నాకు మీరు మళ్ళీ నన్ను అడగరా క్వెషన్ అనమాట. సో, మీకు కూడా ఆ క్వెషన్ మైండ్‌లో ఉండిపోద్ది. అలాగనమాట. ఓకేనా? సో, సూన్ మనకు 500 ఆర్డర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.